వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసి వెళ్తాను బాబు అని చెప్పినప్పుడు మన ప్రియులు కాకినాడలో వెళ్తానంటే, అన్న వీరి కోసం ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన చేయండి అంటే, సరే చేస్తాను రామని, నాకు టైం అయిపోద్ది రా బాబు రామా అని చేస్తానంటే, ఆ పిల్లని ఎందుకో చూసినప్పుడు హాస్టల్లో చదువుతుంది. మోకరించి ప్రార్థన చేయి, మోకరించి చేతులు పైకెత్తు అన్నా. అనగానే చేతులు పైకి అయిష్టంగా చేతులు పైకెత్తుంటే మోకరించడమే తెలియట్లేదు. సరే ఎంత కష్టంగా ఎందుకు చెప్పాను కాబట్టి నేను చేతులు పైకెత్తి, నన్ను ఏసు రక్తం చేయని చెప్పు అన్నా. ఏసు రక్తం చేయి, ఎందుకు ప్రేరేపణ అనిపించింది నాకు. దేవుడు మాట్లాడుతుంది, ఏసు రక్తం చేయని చెప్పు అంటే నోటి నుంచి ఒక పావు గంటకి యేసు అని మాట వచ్చింది. అది అయిష్టంగా భయంకరంగా కష్టంగా ఏసు అని ఇలా ఊగుతుంది అంతే. అంటుంది. ఎవరున్నారు ఓహో అనిపించింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నోటి నుంచి యేసు రక్తం వస్తుందా? స్తుతిస్తారా? దెయ్యం పట్టిన వారు, దెయ్యం కింద ఉన్నవారు, బానిసలు బంధకాల్లో ఉంటున్నవారు, మనసు నిండా మీరేమనుకోబోతే లోకంలో ఉంటున్నవారు దేవుని స్తుతించలేరు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు వారు ఎక్కడున్నారు? ఐగుప్తు బానిసత్వం కింద నలిగిపోతూ దేవుని స్తుతించలేకపోయారు, ఎందుకంటే వారు కంట్రోల్లో ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు అనేక మంది దేవుని ఫ్రీగా స్తుతించలేక, దేవుడిని ఆరాధించలేక, దేవుడిని కనపరచలేక, ఒకసారి సమలు కొట్టు అనుకుంటా ఇలా మీటింగ్ జరుగుతుంటే ఆ పిల్ల అంటుంది, ఆ ఇంటికి పెట్టుకున్నవాడి బహిరంగంగా మటుకు మీరు ఆరాధన చేయించకండి మాస్టర్ గారు అంట. అర్థమైందా? ఎక్కడ చేయించాలంట? 4 గోళ్ల మధ్యనే. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, అంటే లోతులేని భక్తి అనమాట. ఏదో ఒకసేపు దేవుడి చెందుకు వచ్చి ప్రభా ఇలాగ అనుకొని అదే జపమాలు తిప్పుకొని, లేకపోతే ఏదో చేసి అట్టుబండి పెట్టి, లేకపోతే కొవ్వొత్తి తొలగించి అయిపోయింది భక్తి. ఇది క్రైస్తవ యొక్క భక్తి. ప్రభుత్వ ప్రియమైన ఇదే కాదు భక్తి అంటే. అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంది. నిజంగా ఒక గంట ప్రార్థన కూర్చుంటే ఒక పావు గంట దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. అర్థమైన చేతులపైకి తల్లి చెప్తారా? ఒక పావు గంట దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఆయన చేసిన మేలులు ఇప్పుడు పాడుకున్న రీతిగా ఎన్ని మేలులు చేశాడు. ఈరోజు ఇక్కడ కూర్చొని హ్యాపీగా నీ శ్వాస వదులుతున్నావు అంటే, పీలుస్తున్నావు అంటే 2026 చూడటానికి దేవుడు కృపించాడు. చపలు కొట్టాలి గట్టిగా. అర్థమైంది? అయితే మరేమివ్వాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఏం చెల్లించాలి? ప్రభునందు ప్రియమైన వల్ల జీవితకాలం అంతా ఆయనకి సాష్టాంగపడి, సాగిలిపడి, ఆయనకి మొక్కి, దేవుడిని ఆరాధించి, దేవుడితో సహవాసంలో మనం ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ప్రభునందు ప్రేమ ఒక పావు గంట దేవుడిని స్తుతించాలి, ఒక పావు గంట దేవుడిని ఆరాధించాలి, ఒక అరగంట విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన? ఇవ్వండి కాదు. జల్లకి 2 పిల్లలు ఉన్నారంట. ఎంతసేపు ఏంటంట? అయితే ఇవ్వండి. క్రైస్తవుల యొక్క ప్రార్థన ఇదేనండి. అవసరతల నిమిత్తం ఇవ్వు. దేవుడికి అంత బోరు కొడుతుందంటే ఒక రకంగా చెప్పాలి. నీ ప్రార్థన చూసి అనుకుంటాడు, అసహించుకుంటాడు ఒక రకంగా చెప్పాలంటే. ఒక కోణంలో ఆలోచించాలి. ఎందుకంటే దేవుడిని స్తుతించకుండా, దేవుడిని ఆరాధించకుండా, దేవునికి ఇష్టంగా జీవించకుండా, నీ హృదయము దేవునికి ఇవ్వకుండా, నీ మనసును దేవునికి ఇవ్వకుండా ఏమడుగుతావు? శరీర సంబంధం విషయాలు ఏమడుగుతావు? ప్రభునందు ప్రియమైన వల్లరా కాదు. కాబట్టి విజ్ఞాపన చేయాలండి. విజ్ఞాపన చేసి అప్పుడు టైం ఉంటే నీకోసం విషయాలు ఏది పెట్టి ప్రభా నన్ను చూడండి. గట్టిగా చెప్పండి. మరి ఎటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావు? కాబట్టి దేవుని స్తుతించడంలో ఎలా ఉన్నావు? కాకినాడలో నేను సేవ చేస్తున్నాను. కొత్తగా దేవుళ్ళకి వచ్చింది. 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది. ఆయన భయంకర విగ్రహాలు. అర్థమైందా? ఆ పిల్ల మోకరించి దేవుని స్తుతించు అమ్మ అన్నాను అనుకో, ఇంకా టైం ఉండదు. టైం అంతా ఒక గంట కనుక దేవుడు స్తుతించకుండా అసలు విడిచిపెట్టదండి. మరి మిగతా ప్రార్థన మోకరించి 2 చేతులు పైకెత్తి. అర్థమవుతుందా? 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 35 లోపల ఉంటాయేమో. 2 పిల్లలు మ్యారేజ్ అయిపోయింది. కాబట్టి కొత్తగా దేవుడు నమ్ముకుంది. చెప్పిన మాట చెప్పకుండా దేవుని స్తుతించే మాట ఏదో స్తోత్రం కాకుండా నసడతారు కొంతమంది, అలా టైం వేస్ట్ చేసి. అర్థం ఎందుకు మాటలు రావు. దేవుడు స్తుతించడానికి, దేవుడు ఆరాధించడానికి ఎత్తుక్కుంటారు. ఇంకో మాటలు అక్కడ మాటలు ఎత్తుక్కోరు, లేకపోతే ఏదో గ్రాంధిక భాషలో మాట్లాడి. అర్థమైందా? నిన్న కాక మనం దేవుడు నమ్ముకుందాం. మోకరించి ఒక అరగంట, గంట పైనే దేవుడు స్తుతిస్తుంది. ఇంకా సమయం అంతా అయిపోయినట్టు అక్కడికి ప్రార్థన ఇచ్చేవాడు. కాకినాడలో ఇంకో ఆవిడ ఉంది. అర్థమైంది? ఆవిడ కూడా హిందూస్. దేవుడు నమ్ముకుంది. ఆవిడ కూడా స్తుతి అంటే నయోమిగా, స్తుతి అంటే గంట పైనే స్తుతిస్తుంది. మిగతా విషయాలు తర్వాత, ప్రార్థనల తర్వాత. అర్థమైందా? ఉందా ఆశ దేవుడు స్తుతించడంలో? ఆ ఇది నీకుందా? దేవుడు వెతుకుని చెప్పండి కదా, ఆ మాటలు రావు. దేవుడు స్తుతిస్తారో తెలియదు, అసలు స్తుతి ఏంటో తెలియదు. కాబట్టి ప్రభుత్వం ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో ఒక భాగాన్ని స్తుతి కింద మార్చుకోవాలి. గట్టిగా చెప్తారా? కాబట్టి ప్రభుత్వం ప్రియమైన వాళ్ళరా, 2 దేవదూతలంట పరలోకం నుంచి భూలోకానికి వస్తారంట. రోజు 2 బ్యాగ్స్ పెట్టుకుని వస్తారంట. ఒకటి ఏంటంటే కృతజ్ఞతలు, స్తుతులు. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే ప్రార్థనా విన్నపాలు.
పిల్లలు వచ్చి రాత్రి సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ వెళ్తున్నప్పుడు ఈ ప్రార్థనా విన్నపాలనే సంచి అంట మోయలేక వంగిపోతుందంట అది అవధూత. ఇంకోటి బ్యాగ్ ఏంటంట, స్థుతులు కృతజ్ఞతలు అనే బ్యాగ్ తేలిగ్గా ఉండి అలాగే వెళ్ళిపోతుంటుందంట. అప్పుడు ఇద్దరు దేవతలు మాట్లాడుకుంటారంట, అక్క చూడు, లేకపోతే ఇలా చూడండి, వీళ్ళు చూడు ప్రజలు ఎంత భయంకరమైన మనుషులో, ఇన్ని మేళ్ళు పొందుకొని ఎన్ని ఆశీర్వాదాలు పొందుకొని ఎంతగా నడిపించబడుతూ దేవుళ్ళలో ఉంటూ ఒక్కరు కూడా కొద్ది మంది అయినా దేవుని స్తుతించడము అనే పరిస్థితి వారికి తెలియకుండా చూడండి. మరి ప్రార్థన వినపాలు చూసారంటే ఎన్నో గొంతమ్మ కోరిక అంటారు కదా, ఎన్నైనా అది ఇవ్వండి ప్రభా, ఇది ఇవ్వండి ప్రభా, ఇల్లు ఇవ్వండి ప్రభా, ఇంకోటి ఇవ్వండి ప్రభా, ఇంకోటి ఇవ్వండి. తప్పు కాదు, పాపం కాదు, చేయాలి. అదే సమయంలో అవి ఫస్ట్ కాదు, అది సెకండరీ, రెండవది. అర్థమవుతుందా? కాబట్టి ప్రభు నన్ను ప్రియమైన వల్లరా ఈ విషయం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచిద్దాం. 103వ కీర్తనలో అంటున్నాడు కదా, ఆయన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా, ఎందుకు చెప్పుకుంటున్నాడు ప్రాణంతో? ఒక్కొక్కసారి ఈ నీ మనస్సే నిన్ను మోసం చేస్తాడు. దేవుడు ఏం చేశాడు ప్రభు ప్రియమైన వల్ల నాకే రావాలా జ్వరము, ప్రభావ నేను ఎంతగానో పడుతున్నాను కదా, ఎంతగానో సందికి వస్తున్నాను కదా, 54 వరకు 52 వరకు వచ్చాను కదా, ఏదో అని చెప్తూ ఒక మూల నుంచి ఏదైనా తప్పు, ఏదైనా దేవునికి ఇష్టం కానీ కార్యం చేసేవేమో అని లోపలను చూసుకుంటూ అంటున్నాడు. అంటే నా ప్రాణమా యెహోవాని స్తుతించు, ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన మేలుల్లో ఏమీ మరవద్దు. హల్లెలూయా. ఎందుకని మరవద్దు అంటున్నాడు? ఖచ్చితంగా మర్చిపోయే అవకాశం. మానవుడు ఏది మర్చిపోవాలో అది గుర్తుంచుకుంటాడు. ఎవరైనా తిట్టారనుకోండి మిమ్మల్ని, ఎంతకాలం ఉంటుంది? లోకడుపులోకి వెళ్ళిపోతాడు. అర్థమైందా? వాళ్ళు చూసిన వెంటనే ఏం గుర్తొస్తుంది? చక్క పట్టుకుంటారా, అద్దుకుంటారా? భలే సిస్టర్ భలేగా ఉన్నారంటారా?